నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్రావు. 40 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఎంప్లాయీస్లు చేరిక. రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలో భాగమే ఎస్సీ వర్గీకరణ. క్రిమిలేయర్ అన్న మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ విలేకరుల సమావేశంలో పలు అంశాల వెల్లడి. త్వరలో ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్. 2వ విడతలో వినుకొండ అన్నా క్యాంటీన్. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదర్రావు అన్నారు. బుధవారం వినుకొండ డిపో ఏపీపీటీడీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిపో కమిటీ ఆధ్వర్యంలో బృందావనం ఫంక్షన్ హాల్లో డిపో అధ్యక్షులు దాసరి విన్సెంట్ అధ్యక్షతన డిపో కార్యదర్శి పి శాంబశివరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలిశెట్టి దామోదర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినుకొండ డిపోలో ఉన్న వైఎస్ఆర్ ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ను పూర్తిగా రద్దు చేసుకుని ఆ అసోసియేషన్ కు చెందిన ఎన్ఎంయుఏ నుండి కలిపి 40 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఎంప్లాయీస్ యూనియన్ లో దామోదర్రావు సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఈయూ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదర్రావు మాట్లాడుతూ ఎంప్లాయీస్ యూనియన్ 7 దశాబ్దాలు నిరంతరం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం, హక్కుల సాధన కోసం, ప్రయోజనాలు కాపాడడం కోసం పనిచేసే చరిత్ర గల యూనియన్ అని, ఇలాంటి సంఘంలో వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులందరూ చేరడం అభినందనీయమని, ఎంప్లాయీస్ యూనియన్ బలోపేతంగా ఉంటే ఆర్టీసీ ఉద్యోగులకు సమస్యలు పరిష్కరించుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ లో ఈరోజు వినుకొండ డిపోలో ఇంతవరకు వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లో ఉన్నటువంటి 37 మంది నాయకులు సభ్యులందరూ కూడా ఈరోజు ఏపీపీటీడీ ఎంప్లాయీస్ చేరడం పట్ల రాష్ట్ర కమిటీ తరఫున అందరికీ అభినందన తెలియజేస్తూ వారందరినీ స్వాగతించడం జరుగుతుంది. నిరంతరం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల కోసం పరిష్కారం కోసం కృషి చేస్తున్న యూనియన్ ఎంప్లాయీస్ గర్వంగా చెప్పగలం. ఏ ఉద్యోగి ఏ సమస్య వచ్చినప్పుడు కూడా అందుబాటులో ఉండి పనిచేసే నాయకత్వాలు డిపో స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని చోట్ల ఉన్నాయి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఎంప్లాయీస్ బలోపేతం అవుతుంది. ప్రధానంగా వాళ్ళ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి విలీనంగా ముందున్న కొన్ని సమస్యలు, విలీనం తర్వాత కొన్ని సమస్యలు ఏర్పడింది. ప్రధానంగా ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులకి వైద్య సౌకర్యాలు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినప్పుడు కూడా వాళ్ళ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తేడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు వేరు, ఆర్టీసీ ఉద్యోగులు వేరు. 24/7 పనిచేసే ఉద్యోగులకు సంబంధించి వైద్య సౌకర్యాల విషయంలో గతంలో ఆర్టీసీలో ఉన్నప్పుడు ఎటువంటి వైద్య సౌకర్యాలు ఉండేవో అదే విధంగా వైద్య సౌకర్యాలు కావాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ గా కృషి చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ ఏహెచ్ఎస్ సౌకర్యం ఉన్నప్పుడు కూడా ఏహెచ్ఎస్ ద్వారా ఎటువంటి వైద్య సౌకర్యం అందుక ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆర్టీసీ ఎంప్లాయీస్ గా పాత పద్ధతుల్లో వైద్య సౌకర్యాలు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధింంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కాకుండా నైట్ అవుట్స్ సంబంధించి చాలా చోట్ల సుమారు రాష్ట్ర వ్యాప్తంగా కండక్టర్, డ్రైవర్లు, మెయింటెనెన్స్ వింగ్, తనిఖీ అధికారులు అంతా కూడా విధి నిర్వహణలో దూర ప్రాంతాలకు డ్యూటీలకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. వీళ్ళందరికీ 114 జీవోలో ఉన్న విధంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా నైట్ అవుట్ ఎలవెన్స్, ట్రావెలింగ్ ఎలవెన్స్, డైలీ ఎలవెన్స్ మాదిరిగా ఎలవెన్స్ చెల్లించాలి. వాటి చెల్లింపు నిలుపుదల చేశారు కాబట్టి వాటిని వెంటనే 2022 నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఎలవెన్స్ చెల్లిస్తూ ఎలవెన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వ హయాంలో విలీనం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నిలిచిపోయినటువంటి ప్రమోషన్లు ఆగిపోయిన కారణంగా సుమారు 3,000 మందికి ప్రమోషన్లు రాకుండా ఆగిపోయినాయి. అలాగే గత కొన్నేళ్లుగా రిక్రూట్మెంట్ లేని కారణంగా ఇవాళ కండక్టర్లు, డ్రైవర్లు, మెయింటెనెన్స్ స్టాఫ్, ఇతర కరికల్ స్టాఫ్ చాలా షార్టేజ్ ఉంది. ఇప్పటికే మా ఎండీ గారు ద్వారకా తిరుమల ప్రభుత్వానికి లేఖ రాశారు. సుమారు 8,000 మందికి నియామకాలకు అనుమతి ఇవ్వాలని. ప్రభుత్వం వెంటనే నియామకాలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలి. అలాగే
వాళ్ళ ప్రభుత్వం ఉచిత ప్రయాణాన్ని, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ఏపీపీటీడీ ఎంప్లాయీస్ మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఇవాళ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మహిళలకు ఉచిత బస్సులు ఇచ్చిన కారణంగా ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి బస్సుల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. పల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్ పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళ ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యల్లో భాగంగా రావాల్సిన బకాయిలకు సంబంధించి కానీ, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన బకాయిలకు సంబంధించి 11వ PRC సంబంధించిన బకాయిలు, DA బకాయిలు అన్ని కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే విజయవాడలో జరిగినటువంటి వరద బాధితులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ ఉద్యోగులుగా ఏపీపీటీడీ ఎంప్లాయీస్ తరఫున ముఖ్యమంత్రి గారిని కలిసి ఒకరోజు వేతనంలో బేసిక్ ని ఇచ్చేందుకు కూడా ప్రభుత్వానికి అనుమతి లేఖను కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ప్రజల తరఫున ఉద్యోగులు ఉంటామనేందుకు ఇది ఒక నిదర్శనంగా తెలియజేస్తూ వాళ్ళ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం విలీనంగా ముందున్నటువంటి సౌకర్యాలన్నీ వాళ్ళ ఇన్సెంటివ్ సిస్టమ్ లో కానీ వీటన్నిటిని కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని, వాళ్ళ ఆర్టీసీ ఉద్యోగులకు దశాబ్దాలు వేస్తున్న నైట్ అవుట్ నిలుపుదల చేశారు, వాటిని మంజూరు చేయాలి. అలాగే ప్రమోషన్స్ ఇవ్వాలి, కొత్త బస్సులు కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి, అలాగే నియామకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుకుంటూ త్వరలోనే ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ప్రభుత్వానికి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అన్న నినాదంతో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమం వినుకొండలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 11 గంటలకు స్వచ్ఛతా రన్ మారథాన్ కార్యక్రమం కౌన్సిలర్ దస్తగిరి, కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. కార్యక్రమంలో 8వ వార్డ్ కౌన్సిలర్ బ్రహ్మయ్య, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది, గురుకుల పాఠశాల బాలికలు పాల్గొని విజయవంతం చేశారు. స్వచ్ఛతా హీ సేవ 2024 ప్రోగ్రాంలో భాగంగా మరి నిన్న 17వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు మరి వివిధ ప్రోగ్రామ్స్ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా నిన్న జూనియర్ కాలేజీలో మరి మానవహారం ఏర్పాటు చేసి మరి క్లీన్లీనెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈరోజు మరి సైడ్ డ్రైన్లందు అలాగే ఎక్కడైతే అపరిశుభ్ర వాతావరణం ఉందో అక్కడ మందులు పిచికారీ చేసే ప్రోగ్రాం ఉంది. యాంటీ లార్వల్ ఆపరేషన్స్ చేయడం జరిగింది సైడ్ డ్రైన్స్లో. అందులో మలేరియా, డెంగీ ఈ దోమలకు సంబంధించిన లార్వా పెరగకుండా ఉండటం కోసం ఎబిడ్ మందుని స్ప్రే చేయించడం జరిగింది. అట్లాగే స్లెడ్జీగా ఉన్న వాతావరణం ఎక్కడైతే ఉందో అక్కడ అవన్నీ చెత్తపోగులు అవన్నీ క్లియర్ చేసి అక్కడ మన బ్లీచింగ్ స్ప్రే చేయడం జరిగింది. ఇందులో భాగంగానే రెండో ప్రోగ్రాం అయిన 1K రన్ అనే ప్రోగ్రామ్ని ఇక్కడ హై స్కూల్ పిల్లలతోనూ మా మెప్మా సిబ్బందితోనూ చైర్పర్సన్ మేడం గారు అట్లాగే శానిటరీ సిబ్బంది వీరందరూతో మనం ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఈరోజు ప్రోగ్రాంలో మనం సఫాయి మిత్ర ప్రోగ్రాంలో భాగంగా మనం ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకి హెల్త్ చెకప్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో 2వ రోజు ఇవాళ 1K రన్తో ప్రారంభిస్తున్నాము. ప్రతి చోట ప్రతి పౌరులు బాధ్యతగా వాళ్ళ పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంకా ఈ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తున్నాము. దాని కాన్సెప్ట్ కూడా బాగా మనం ఆరోగ్యంగా ఉండడమేను. మనందరికీ తెలిసిందే కరోనా టైంలో మనం ఎంత ఇబ్బంది పడ్డాము. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ముందు మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలా మంచిది. ఈ ప్రోగ్రాంలో అవేర్నెస్ తేవడం కోసం ప్రతి ఒక్కళ్ళము పాల్గొనాలి. మనకి కరోనా టైంలో తెలుసు, ఒకప్పుడు ఆ టైంలో మనకి మెడిసిన్స్ అమెరికాలో దొరకవని మన ఇండియా ఎగుమతి చేసింది. ఎందుకంటే ఆ పరిసరాలు వాళ్ళకి పరిశుభ్రంగా ఉంటాయి కాబట్టి, అటువంటి జ్వరాలు అటువంటి రావు కాబట్టి వాళ్ళు ఆ మందుల ప్రొడక్షన్ కూడా ఉండేది కాదు వాళ్ళకి. మనకి సరిగా ఉండవు కాబట్టి ఎప్పుడు జ్వరాలు వస్తాయి కాబట్టి ఆ మందులు మనకు అందుబాటులో ఉంటాయి. అది బలమైన కారణం చూపించుకోవచ్చు. మనం ప్రతి ఒక్కళ్ళు మంది కాదు కదా అని చెప్పి మనం శుభ్రంగా ఉంచుకోకపోతే ఇవాళ రోజుల్లో ఆహారం కూడా బయట నుంచి తెచ్చుకొని తినడం ఎక్కువ మందికి అవసరము, అలవాటు కూడా అయింది. అటువంటి జరిగేటప్పుడు బయట ఆహారం బాగోదు, తినొద్దు అని డాక్టర్లు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చేసేది రుచికరంగా చేసినా కూడా పరిసరాలు కానీ ఆ మెయింటెనెన్స్ కానీ ఉండదు అనేది దాని ఉద్దేశం. అందుకని మన బాధ్యత కొద్దీ ఫస్ట్ మనం ఉంటే ఆటోమేటిక్గా సమాజం అంతా క్లీన్గా ఉంటుంది. దీంట్లో అందరూ పాల్గొని ప్రభుత్వ ఉద్దేశాన్ని బలపరిచి మన ఊరు వాడ మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ
వినుకొండ జాషువా కళా ప్రాంగణం ఆవరణలో అంగన్వాడీ మాసోత్సవాలు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా SCPRC బత్తుల పద్మావతి, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమారాణి, వినుకొండ ప్రాజెక్ట్ అనురాధ, వినుకొండ మున్సిపల్ కమిషనర్, MPDO పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పౌష్టికాహారం స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభకు వినుకొండ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనురాధ సభ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి బత్తుల పద్మావతి మాట్లాడుతూ, ఈ మాసం అంతా మాత శిశు సంరక్షణతో పాటు ఆరోగ్యకరమైన దేశ నిర్మాణం దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పోషణ అభియాన్ పోషణ మాసాన్ని నెల రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ ట్రాకర్ ఆర్గనైజేషన్ లో ప్రతి బిడ్డ యొక్క బరువు, ఎత్తు ఆన్లైన్ చేయడం జరిగిందని, గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం పరమ శ్రేష్టమని, అందరూ తగిన అవగాహనతో పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోవాలన్నారు. రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రలో భాగమే ఎస్సీ వర్గీకరణ మరియు క్రిమిలేయర్ అని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోల అరుణ్ కుమార్ అన్నారు. వినుకొండ పట్టణం CPM కార్యాలయంలో జరిగిన మాల మహానాడు వినుకొండ నియోజకవర్గ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో అధ్యక్షులుగా నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు వ్యవహరించగా, ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు గోల అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు గోల అరుణ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం బీజేపీ SC/STల రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రక్రియ సుప్రీంకోర్టు ద్వారా SC/ST రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పు ద్వారా బీజేపీ కనుసనల్లో వెలువడిందని, బీజేపీ మత ఉన్మాద పార్టీగా వ్యవహరిస్తూ ఒక పక్క క్రైస్తవులను, మరోపక్క ముస్లింలను అణచివేస్తూ వారి హక్కులను కాలు రాస్తున్న నేపథ్యంలో SC/STల మధ్య వివాదాన్ని పెంచి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న బీజేపీ గతంలో SC/ST అత్యాచార నిరోధక చట్టం కూడా ఎత్తివేయాలని ప్రతిపాదన సుప్రీంకోర్టు ద్వారా పెట్టినప్పుడు ఎంతో మంది బలిదానాలు పోరాటం ద్వారా తిరిగి ఆ చట్టాన్ని నిలుపుకోగలిగామని, నేడు వర్గీకరణ పేరుతో SC/STలను విభజించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం మానుకోకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అంతం మాలల పంతంతో ముందుకెళుతూ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టు తీర్పుపై పునరాలోచించి తీర్పును వెనక్కి తీసుకునేలా ప్రభుత్వాల నుండి లేఖలు పంపాలని అన్నారు. ఈరోజు విస్తృత స్థాయి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సుప్రీంకోర్టు ఏదైతే గతంలో 2004లో వర్గీకరణ అంశం అనేది ఆర్టికల్ 341 సవరణ చేయాల్సిందే, పార్లమెంట్లో మెజారిటీ పార్లమెంట్ సభ్యులు మద్దతు తెలపకుండా వర్గీకరణ అంశం అనేది చేయడానికి వీలు లేదని స్పష్టంగా తీర్పు జరిగింది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలో భాగంగా SC/ST అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తంగా 28 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే మరలే ఆ చట్టాన్ని మేము కాపాడుకోగలిగాం. ఇప్పుడు దేశంలో సంబంధించిన అనేక అంశాలు ఉంటే ఒక SCలకు సంబంధించిన అంశాన్ని తీసుకొని వర్గీకరణ అంశం మందాకృష్ణ మాదిగానే బీజేపీకి జాతిని తాకట్టు పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రిజర్వేషన్లు అనేది 59 ఉపకులాలు కూడా సక్రమంగా అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు గతంలో మేము ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని కలిసి స్పష్టంగా వర్గీకరణ అంశం మీరు మేనిఫెస్టోలో పెట్టకండి, మాలా మాదిరి 2 కళ్ళలా చూడండి అంటే ఆయన స్పష్టంగా మాకు హామీ ఇచ్చాడు. కానీ ఈరోజు జిల్లాల వారీగా చేస్తాం అనడం అనేది చాలా బాధాకరం. మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు మీకు ఓట్లేసి గెలిపించినందుకు ఈరోజు మాలల్ని కక్షగట్టి ఈరోజు తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ వర్గీకరణకు మద్దతు తెలుపుతుంది. వర్గీకరణకి ఏ పార్టీ అయితే మద్దతు తెలుపుతాయో ఆ పార్టీలకి రానున్న ఎన్నికల్లో భూస్థాపితం చేసే అవసరం మాలలకు ఉంది, చేస్తాం కూడా. గతంలో రాజశేఖర రెడ్డి వర్గీకరణ అంశంలో ఇదే విధంగా చేశారు. మేము ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాం, దాని గురించి మాట్లాడండి. ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాం, దాని గురించి మాట్లాడండి. క్రిమిలేయర్ విధానం అనేది రిజర్వేషన్ కుట్ర. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓట్లేసి గెలిపించిన పాపానికి మాలల్ని అణిచివేశాడు, 27 పథకాలు తీసేశాడు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి తన తండ్రి అతని పేరు పెట్టుకొని అంబేద్కర్ గారి పేరు తీసేశాడు. ఆ రోజు మేమందరం నిర్ణయించుకున్నాం, జగన్మోహన్ రెడ్డి నియంత్రణ పోకడికి అంతం పలకాలంటే జగన్ అంతం మాలల పంతం అనే నినాదం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చేసినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ధోరణిలో వెళ్తా ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో సభ నిర్వహించి న్యాయస్థానం ద్వారా మేము పోరాటం చేస్తూనే
సుప్రీంకోర్టు కూడా ఈరోజు కొన్ని వర్గాలకే పరిమితంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంది. గతంలో 2004 సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. క్రిమినల్ విధానం ఆర్టికల్ 341 రాజ్యాంగ సవరణ జరగకుండా చేయకూడదు వర్గీకరణ. అదే సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ ఈరోజు ఎందుకు వచ్చింది అంటే మీరు కేంద్ర ప్రభుత్వం కనుసరణలో న్యాయ వ్యవస్థ కూడా ఉందా, చాలా సిగ్గుచేటని నేను తెలియజేస్తూ అమరావతి రాజధానిలో 1,00,000 మందితో న్యాయ పోరాటం చేస్తూనే ప్రజాక్షేత్రంలో ప్రజా బలమేందో చూపిస్తా ఉన్నాం. ప్రజాబలం ముందు హిట్లర్ అంత వాడే పత్రం అయిపోయాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారిని ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, మీరు వర్గీకరణకు మద్దతు తెలిపితే ఈ ప్రభుత్వాన్ని కోల్చడంలో మేము ఎక్కడ వెనకడుగు వేయం. తెలుగుదేశంలో కానీ వైసీపీలో కానీ బీజేపీలో కానీ మారడు. మీకు సిగ్గు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం ఉంటే బయటకు వచ్చి జాతి ప్రయోజనాల కోసం మాట్లాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేకుంటే రానున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇల్లు ముట్టడిస్తాం, అసెంబ్లీలు ముట్టడిస్తాం. 1,00,000 మందితో నాగార్జున ఎదురుగా సభ నిర్వహించి తీరుతామని హెచ్చరిస్తూ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకాల్లో భాగంగా ఈరోజు వినకొండ నియోజకవర్గంలో నియోజకవర్గ కమిటీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు రానున్న పల్నాడు జిల్లాలో భారీ బహిరంగ సభకి, అలాగే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జిల్లా సభలను ఏర్పాటు చేస్తూ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమిలేయర్ అనేటటువంటి విషయం రాజ్యాంగ విరుద్ధమనేది ఆర్టికల్ 341, 342ను ధిక్కరిస్తూ ఇచ్చినటువంటి తీర్పుగా భావిస్తూ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం గతంలో రాష్ట్రాల వారీగా వర్గీకరణ చేయటం చల్లదని, కుదరదని చెప్పినటువంటి సుప్రీంకోర్టు నేడు రాష్ట్రాల వారీగా వర్గీకరణ చేయవచ్చని ఇచ్చినటువంటి తీర్పు వెనక కేంద్ర ప్రభుత్వ బీజేపీ పెద్దల కనుసన్నల్లో వచ్చిన తీర్పుగా భావిస్తూ ఆ తీర్పును వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎస్సీల్లో ఉండబడినటువంటి 59 కులాల్లో ప్రధానంగా మాలామాదిగల మధ్య చిచ్చు పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో మాలలతో పాటు మాదిగలుగా ఉండబడినటువంటి బీఎస్పీలో 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాయావతి గారు, భీమార్మీ అధినేత ఆజాద్ చంద్రశేఖర్ గారు, అలాగే చిరాగ్ పాస్వాన్ గారు మహారాష్ట్ర నుండి, ఉత్తరప్రదేశ్ నుండి, వివిధ రాష్ట్రాల నుండి ఈరోజు వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉంటే ఈ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్నటువంటి కొన్ని అగ్రవర్ణ రాజకీయ పార్టీల అంతం మానల పంతం నినాదంతో భవిష్యత్తులో ముందుకెళ్తాం. తెలంగాణలో ఆగస్టు 1 తీర్పు వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి రానున్న ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్డినెన్స్ ద్వారా ఉద్యోగాల్ని కోర్టు తీర్పు ప్రకారం అమలు చేస్తున్నటువంటి అతని అహంకార వైఖరిని ఎండగట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి చంద్రబాబు గారు 2000లో వర్గీకరణకి బీజీ వేసి ఆ వర్గీకరణని సమర్థిస్తూ జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానన్నటువంటి చంద్రబాబు నియంత పాలనను వ్యతిరేకిస్తూ చంద్రబాబు భవిష్యత్తులో వర్గీకరణ విషయంపై మరలా తిరిగి ప్రభుత్వానికి లేఖల ద్వారా కోర్టిచ్చినటువంటి తీర్పును పునఃపరిశీలించేలాగా రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మానవ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఈ సందర్భంగా ఉందని పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న చౌక ధరల బియ్యం అక్రమార్కులకు వరంగా మారిందని వినుకొండ నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అన్నారు. వినుకొండ పట్టణంలో రేషన్ కార్డుదారులకు రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు ఇస్తాం, తీసుకోవాల్సిందేనంటూ గత కొద్ది నెలలుగా రేషన్ కార్డుదారులను రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందుల గురి చేస్తుండటంతో బుధవారం సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో వినుకొండ మండల తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బూదాల శ్రీనివాసరావు గత కొద్ది నెలలుగా బియ్యం ఇవ్వమని రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు తీసుకోవాల్సిందేనంటూ కార్డుదారులను రేషన్ డీలర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు డబ్బులు ఇస్తుందా, బియ్యం ఇస్తుందా అని ఆయన అధికారులను నిలదీశారు. జిల్లాలో 2వ విడత అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి అధికారులు జాబితాలను విడుదల చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే 2వ విడత కింద ఒకటి అన్నా క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు. ఆ అన్నా క్యాంటీన్ ఎక్కడంటే పల్నాడు జిల్లా వినుకొండ బస్టాండ్ పక్కన ఉన్న తల్లి పిల్ల హాస్పిటల్ వద్ద త్వరలో ప్రారంభించనున్నారు.
జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఎస్పి కాలనీ పాఠశాల యందు చెకుముకి సంబరాల గోడ పత్రికలను జన విజ్ఞాన వేదిక సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8, 9, 10 సైన్స్ విద్యార్థులకు పాఠశాల స్థాయిలో ఈ నెల 25వ తేదీన నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తదుపరి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గెలిచిన విద్యార్థులకు తగు బహుమతులను ఇవ్వడం జరుగుతుందని జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు జి కమలారాం తెలియజేశారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.